రేవంత్ రెడ్డి గారు, మీ మాటల్ని నేను మరొక్కసారి ఉటంకిస్తున్నా. నువ్వు మగాడివైతే సీటు గెలువు, మగాడివైతే రా, మగాడివైతే పోటీ చేయి. నీ ముఖాన్ని ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా? అంటే నీ ముఖం అంత అందమైన ముఖమా? అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో హ్యాండ్సమ్ బాయ్ నువ్వు ఒక్కడివేనా? అది ఏం లక్షణం? అది ఏం పదం? అది అందరిని ముఖాన్ని చూసి నువ్వు ఆయన గొప్ప ముక్క అంటే నిన్ను సట్టి ముక్క అంటాడు, నీది ఊదర పొట్ట అంటే నీది కోడిపోరా అంటాడు. అంటే నువ్వేమన్నా అపర అందగాడివి, మిగతా వాళ్ళందరూ అందాలు లేని వాళ్ళు అయితే నువ్వు అలా కామెంట్ చేసుకుంటూ పోతుంది. అది ఏం పద్ధతి? అది నువ్వు ఎందుకంటే తిట్టించుకుంటావు రేవంత్ రెడ్డి గారు అని అడక్క తప్పట్లేదు. అది నేను ఎందుకంటే నేనేం బూతులు అంటలేను, ఆ మాటలు నేను అంటలేను. కానీ నువ్వన్న మాటలే అది అవసరం లేని మాటలు అనేది నా ఫీలింగ్. అది రెండు, మగాడివైతే పోటీ చేయి, మగాడివైతే గెలువు అన్న అంటే అర్థం ఆడపిల్లలు గెలవకూడదా? అంటే మొత్తం 50% సమాజంలో ఆడవాళ్ళని అవమానపరుస్తున్నావా? ఆడవాళ్ళని కించపరుస్తున్నావా? ఏమి ఇందిరాగాంధీ ప్రపంచంలోనే ఒక ఉక్కుమైలగా పేరు సంపాదించింది. తాచర్ గారు ఇంగ్లాండ్లో ఉక్కుమైలగా పేరు సంపాదించి. అంటే మహిళలు గెలవరా? మహిళలు పోటీ పడరా? ఎందుకు మహిళలు తక్కువ చేసి మాట్లాడుతావు నువ్వు? మగాడివైతారా అంటే మహిళలు అయితే రారా? ఇది మంచి లక్షణం కాదు. సమాజం మీద ఒక అవగాహనతో మాట్లాడు. సమాజం అనేది ప్రజలని, దాంట్లో మహిళలు కూడా సగ భాగం ఉన్నారని, వాళ్ళని కూడా గౌరవించాలనేది చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇక రెండోది, నీ మాటలనే కనుక చూసుకున్నా కూడా మగాడివైతే గెలువు అంటే ఈ 10 సంవత్సరాలు గెలవని కాంగ్రెస్ వాళ్ళందరూ మొగోళ్ళు గారా? అంటే నువ్వు వచ్చినాకనే మొగోడివా? నువ్వు ఒక్కడే మొగోడు వచ్చి కాంగ్రెస్ని నిలబెట్టావా? అంటే నువ్వు వచ్చినావు కాబట్టి నువ్వు గెలిచినవా? మరి మల్కాజ్గిరిలో నువ్వు ఓడిపోయినావు, ఆ ఓడిపోయినంత కాలం మగాడివి కాదా? అది ఏం భాష అది అని అడుగుతున్నా నేను. మార్చుకో. నువ్వు ఒక ముఖ్యమంత్రివి, నీ హోదాకు తగ్గట్టు మాట్లాడు. నువ్వు మగాడు అంటే కాంగ్రెస్ వాళ్ళందరినీ కించపరుస్తున్నావు. నువ్వు కాంగ్రెస్ వాళ్ళందరూ మొగోళ్ళు కాదు, ఈ 10 ఓడిపోయారు, నేను వచ్చినా, నేను గెలిచినా, నేను ఒక్కనే మొగోడిని అంటే మిగతా కాంగ్రెస్ వాళ్ళకి ఎలా ఉంటుంది? అది మంచి పద్ధత? అది మంచి లక్షణమా? కాదు. అట్లా కొడుకు మల్కాజ్గిరిలో నువ్వు 7 అసెంబ్లీ సీట్లు పార్లమెంట్లో ఓడిపోయావు. మరి మిగతా వాళ్ళందరూ కూడా అసెంబ్లీ సీట్లు గెలిపించుకున్నారు, ఎంపీలంతా. మరి గెలిపించుకున్న ఎంపీలు మొగోళ్ళు, గెలిపించుకోలేకపోయినా నువ్వు ఆడపిల్లవనాలనా? ఏంది భాష? నేనంటలే నీ పదాలని, నువ్వన్న పదాలే ఉటంకిస్తున్నాను. ఇది మంచి పద్ధతి కాదు. మగాడివైతారా, చేతులు గాజులు వేసుకున్నావా, ఇవన్నీ ఫీలింగ్స్ అన్ని వర్డ్స్ ఏంటి ఇవి? ఇవన్నీ మహిళల్ని కించపరిచే మాటలు తప్ప మరొకటి కాదు. ఆ మహిళల కంటే ముందు నీ కాంగ్రెస్ సభ్యులందరినీ, కాంగ్రెస్ సీనియర్లందరినీ కించపరుస్తున్నావు. ఇప్పటిదా అసలు రాహుల్ గాంధీ ఓడిపోయాడు కదా పార్లమెంట్లో. మరి రాహుల్ గాంధీ గారు మగాడు కాదా? ఏంటి ఆ మీనింగు? నువ్వు మంచి లక్షణం కాదు. భాష నేర్చుకో. ముఖ్యమంత్రిగా నీ భాషను చూడు. అది కాకుండా నేను వాళ్ళని తొక్కేస్తా, పైన నెత్తిన కాలు పెట్టి తొక్కేస్తా, ఏమైనా రాచరికం ఇది? నువ్వు తొక్కుతుంటే చూస్తూ కూర్చోడానికి ఇది ఒక రాజ్యాంగం, ఇది ఒక ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు పోటీ చేస్తారు. ఓడినోడు ఉంటాడు, గెలిచినోడు ఉంటాడు. నెత్తిన పెట్టి కాలు దొక్కి చూసుకుంటూ కూర్చుంటారా? అది మంచి లక్షణం కాదు. రేవంత్ రెడ్డి ఈ భాష మార్చుకోవడం మంచిదనేదే నా ఫీలింగ్.